హలో అండి. ఒక మంచి కథను చెప్పుకుందాం. పూర్వం వీరాపురం అనే గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు మంచివాడు, దైవభక్తి కలవాడు. ఒకసారి అతడి ఇంటికి ఒక వృద్ధుడైన సాధువు వస్తాడు. వ్యాపారి ఆ సాధువుకు అతిథి మర్యాదలు చేసి భోజనాలు అయ్యాక సాధువుతో, స్వామి, ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మంచి మాటలు చెప్తాను కానీ దానికి చాలా ఖర్చవుతుంది. ఒక్క మంచి మాటకు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు. అలాగే స్వామి, ఒక మంచి మాట చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ, ఒక సామాన్యుడు గొప్పవాడు అయినప్పుడు అతడిని సామాన్యుడిలా చూడకూడదు, గొప్పవాడిలాగే గౌరవించాలి అని అంటాడు. వ్యాపారి ఆ మాటలను ఒకసారి మననం చేసుకుని 100 రూపాయలు ఇస్తాడు. తరువాత ఇంకొక 100 రూపాయలు ఇచ్చి, మరొక సూక్తి చెప్పండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, పక్కవారి తప్పులను ఎప్పుడూ బహిరంగపరచకూడదు అని అంటాడు. వ్యాపారి మరొక 100 రూపాయలు ఇచ్చి, ఇంకొక మంచి మాట చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, నీకేదైనా పని ఉండి ఆ పనిని నీ సేవకులు చేయగలిగినప్పుడు వాళ్లకే ఆ పనిని అప్పగించాలి, కానీ నువ్వే వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అంటాడు. మరొక మాట చెప్పండి స్వామి అని ఇంకొక 100 రూపాయలు ఇస్తాడు వ్యాపారి. అప్పుడు ఆ సాధువు, నీ మనసుకు కష్టం కలిగి నీ మనసు విరిగిపోయినప్పుడు ఆ చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని అంటాడు. అలా సాధువుకు 400 రూపాయలు ఇచ్చి 4 మంచి సూక్తులను తెలుసుకుంటాడు వ్యాపారి. తరువాత ఆ 4 సూక్తులను తన ఇంటి గోడ మీద, తన దుకాణం గోడల మీద రాయిస్తాడు. కొంతకాలం గడిచాక వ్యాపారి వ్యాపారంలో బాగా నష్టపోతాడు. ఇక ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక పక్క రాజ్యానికి వెళ్లి బతుకుదామని నిశ్చయించుకుంటాడు. వ్యాపారితో పాటు అతడి గుమాస్తా కూడా అతడితోనే బయలుదేరుతాడు. అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ చాలా దూరం వెళతారు. ఒక నగరాన్ని సమీపించబోయేంతలో అలసిపోయిన వాళ్ళు ఏ మాత్రం ఓపిక లేక అక్కడే కూర్చుంటారు. తరువాత వ్యాపారి ఇక తాను నడవలేనని నగరం లోపలికి వెళ్ళి తినడానికి ఏదైనా తెమ్మని గుమాస్తాకి కాస్త డబ్బులు ఇచ్చి పంపుతాడు. ఇంతలో ఆ నగరంలో ఒక వింత జరుగుతుంది. ఆ రాజ్యపు రాజు చనిపోయి ఉంటాడు. అతడికి వారసులెవరూ లేకపోవడంతో అతడి మంత్రులందరూ రాజును నియమించటానికి ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటే, ఆ రోజు నగరం లోపలికి ఎవరైతే ముందుగా కాలు పెడతాడో అతడిని రాజుగా చెయ్యాలని నిర్ణయించుకుంటారు. తన యజమాని కోసం, తన కోసం తినడానికి ఏదైనా తీసుకెళ్దామని గుమాస్తా నగరం లోపలికి అడుగు పెట్టగానే అందరూ జయజయకారాలు చేస్తూ అతడిని రాజుగా ప్రకటించి అక్కడి నుంచి అంతఃపురానికి తీసుకుని వెళతారు. అక్కడ చాలాసేపటి నుంచి వేచి ఉన్న వ్యాపారి ఎంతసేపటికి తన గుమాస్తా రాకపోవడంతో వెతుక్కుంటూ అతడే పట్నం లోపలికి వస్తాడు. అక్కడ కొంతమందిని విచారిస్తే గుమాస్తా ఇప్పుడు రాజైపోయాడని తెలిసింది. వెంటనే అతడు అంతఃపురానికి వెళతాడు. అక్కడ సింహాసనంపై ఉన్న గుమాస్తాను చూసి సాధువు చెప్పిన మొదటి సూక్తి గుర్తుకు వచ్చి అతడికి గౌరవంగా నమస్కరిస్తాడు. రాజైన గుమాస్తా ఎంతో సంతోషించి ఆ వర్తకుడికి మంత్రి పదవిని ఇస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు మంత్రి మహారాణి అంతఃపురంలోని ఒక అధికారితో ఒక గదిలో అతనితో పాటు చనువుగా కూర్చొని ఉండడం చూస్తాడు. అయితే మంత్రికి సాధువు చెప్పిన 2వ సూక్తి గుర్తుకు వస్తుంది. అందువల్ల అతడు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తన పై వస్త్రాన్ని తీసి ఆ గది ద్వారానికి అడ్డంగా ఆ వస్త్రాన్ని కట్టి ఎవరు వాళ్లను చూడకుండా ఉండాలని వెళ్ళిపోతాడు. అయితే కాసేపటికి ఆ వస్త్రాన్ని చూసి ఇది మంత్రి వస్త్రమే అని గుర్తుపడుతుంది మహారాణి. ఇతడు వెళ్ళి తన రహస్యాన్ని రాజుకు, మిగిలిన వాళ్లకు చెప్పేస్తాడని ఎలాగైనా మంత్రిని చంపేయాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే రాజు వద్దకు వెళ్ళి కొత్త మంత్రి తనతో చెడుగా ప్రవర్తించాడని సాక్ష్యంగా అతడి శాలువాను చూపిస్తుంది. రాజు మహారాణి మాటలు నిజమేనని నమ్మి రాణి కోరినట్లు మంత్రిని చంపించేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు రాత్రి రాజు కసాయివాణ్ణి రహస్యంగా తన మందిరానికి పిలిచి, రేపు పొద్దున నేను మాంసం తేవటానికి ఒక మనిషిని పంపిస్తాను, ఆ వ్యక్తిని కత్తితో నరికేయాలి అని చెబుతాడు. మరుసటి రోజు ఉదయం రాజు మంత్రిని పిలిచి
కసాయివాడి వద్దకు వెళ్లి మాంసాన్ని తీసుకురమ్మని చెబుతాడు. ఇది విన్న మంత్రికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. దానికి కారణం రాజు శాకాహారి, మరి మాంసాన్ని ఎందుకు తెమ్మన్నాడు అని అనుకున్నాడు. అయినా సరే రాజు ఆజ్ఞ కాబట్టి అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత మంత్రికి సాధువు చెప్పిన 3వ సూక్తి గుర్తుకు వస్తుంది. పనివాళ్లు చేయగలిగే పనిని పనివాళ్లతోనే చేయించాలి, అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు అన్న 3వ సూక్తి గుర్తుకు రాగానే ఒక పనివాడిని పిలిచి కసాయివాడి వద్దకు వెళ్లి మాంసాన్ని తీసుకురమ్మని పంపిస్తాడు. అంతఃపురం నుండి మాంసం కోసం వచ్చానని చెప్పగానే కసాయివాడు ఆ పనివాడి తలను నరికేస్తాడు. అలా మంత్రి ప్రాణాలతో బయటపడతాడు. ఇంతలో రాణి చెడు ప్రవర్తన గురించి గూఢాచారుల ద్వారా తెలుసుకున్న రాజు, అయ్యో ఎంతో నిజాయితీపరుడైన మంత్రిని చంపించేశానే అని బాధపడతాడు. తరువాత సేవకుల ద్వారా మంత్రి బతికే ఉన్నాడని తెలుసుకుని ఎంతో సంతోషిస్తాడు. వెంటనే మంత్రి వద్దకు వెళ్లి పొరపాటు అయిందని తనను క్షమించమని వేడుకుంటాడు. తరువాత మంత్రితో, అయితే నాదొక సందేహం, మీ శాలువ రాణి వద్దకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు మంత్రి, చాలా ఏళ్ల క్రితం ఒక సాధువు వద్ద నుంచి 400 రూపాయలు ఇచ్చి 4 మంచి సూక్తులు పొందాను. అందులో ఒకటి ఇతరుల తప్పులను బయట పెట్టవద్దు అని. అందుకే రాణి తప్పు నాకు తెలిసిన ఎవరికీ చెప్పలేదు. వేరే వాళ్లకు తెలియకూడదని నా శాలువాను తెరలా కట్టాను. అంతకు మించి ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఆ శాలువానే రాణి మీ చేతికి ఇచ్చింది అని అంటాడు. ఇది విన్న రాజు క్షమించమని, మునుపటిలాగే తన మంత్రి పదవిని నిర్వర్తించమని అడుగుతాడు. ఈ మాట వింటూనే వ్యాపారికి సాధువు చెప్పిన 4వ సూక్తి గుర్తుకు వచ్చింది. మనసుకు కష్టం కలిగిన చోట ఉండవద్దు అన్నది 4వ సూక్తి. ఇది గుర్తుకు వచ్చిన వెంటనే తాను ఇక్కడి నుంచి వెళ్లాలని రాజు ఎంత వారిస్తున్నా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.